ఏపీ స్పీకర్ గా దాదాపు అయ్యన్న పాత్రుడి పేరు ఖరారైనట్లు టాక్ వినిపిస్తుంది. అధికారికంగా ఎన్నుకోవడమే మిగిలిందనే ప్రచారం సాగుతుంది. ఇక డిప్యూటీ స్పీకర్ పోస్టును జనసేనకు కేటాయించనున్నట్లు తెలుస్తుంది. దీంతో జనసేన నుంచి బొలిశెట్టి శ్రీనివాస్, మండలి బుద్ధాప్రసాద్, పంతం నానాజీ వంటి నేతలు రేసులో ఉన్నట్లు సమాచారం. వీళ్ళ ముగ్గురిలో జనసేనాని ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఇప్పటికే జనసేనకు 3 మంత్రి పదవులు కేటాయించడంతో పాటు డిప్యూటీ స్పీకర్ పోస్టు కూడా వరించడంతో అటు జన సైనికుల్లో కూడా ఆనందం వెల్లివిరుస్తోంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు బహుశా ఈ వారంలో జరగవచ్చు. దీనికి సంబంధించి మంత్రివర్గం ఈ నెల 18న సమావేశమై నిర్ణయం తీసుకుంటుంది. అసెంబ్లీ సమావేశాల్లో ముందుగా ప్రోటెం స్పీకర్ ఎన్నికతో బిజినెస్ స్టార్ట్ అవుతుంది. ఇక మొత్తం 175 మంది ఎమ్మెల్యేల ప్రమాణం తర్వాత స్పీకర్ ఎన్నికను చేపడతారు. టీడీపీ నుంచి స్పీకర్గా ఎవరు ఉంటారన్నదైతే ఒక పెద్ద చర్చగా ఉంది. అయితే స్పీకర్ పదవి ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నేతకే దక్కుతుందని అంటున్నారు. సీనియర్ మోస్ట్ లీడర్లుగా ఉన్న కిమిడి కళా వెంకట్రావు, అలాగే చింతకాయల అయ్యన్న పాత్రుడు, వీళ్ళిద్దరిలో ఒకరికి పదవి దక్కుతుందని తెలుస్తోంది. అయితే కళా కంటే అయ్యన్న వైపే చంద్రబాబు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. చంద్రబాబుకు అత్యంత విశ్వాసపాత్రుడైన అయ్యన్నకు మంత్రి పదవి ప్రతిసారి దక్కుతూ వచ్చేది. కానీ ఈసారి టీడీపీ గెలిచినా అయ్యన్నకు మంత్రి పదవి లభించలేదు. దీనిపై అయ్యన్న మాట్లాడుతూ తనకు మంత్రి పదవి దక్కకపోయినా బాధ ఏమీ లేదని, జూనియర్లను తాము ప్రోత్సహిస్తామని చెప్పారు. అయితే అయ్యన్నకు టీడీపీ హైకమాండ్ నుంచి మంచి హామీ ఉండబట్టే ఆయన ఆ విధంగా మాట్లాడారని టాక్ వినిపిస్తోంది. మరోవైపు చూస్తే అయ్యన్న పాత్రుడినే స్పీకర్గా చేయాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారని అంటున్నారు. ఇది దాదాపుగా ఆమోదించిన నిర్ణయమే అని తెలుస్తోంది. అయ్యన్న అయితే సభను పూర్తిగా కంట్రోల్లో పెడతారని, అలాగే విపక్షం నుంచి వైసీపీ హాజరైనా ఆయన సభను సజావుగా నడిపించేందుకు సరైన చర్యలు తీసుకుంటారని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఉత్తరాంధ్ర నుంచి ఇప్పటికే చాలా మంది స్పీకర్లుగా పనిచేశారు. గతంలో తంగి సత్యనారాయణ, ప్రతిభా భారతి, తాజాగా తమ్మినేని సీతారాం శ్రీకాకుళం నుంచి స్పీకర్లుగా ప్రాతినిధ్యం వహించగా ఇప్పుడు విశాఖకు ఈ ఛాన్స్ దక్కుతోంది. ఏపీ రాష్ట్రం ఏర్పాటయ్యాక స్పీకర్ వంటి రాజ్యాంగబద్ధమైన పదవి విశాఖకు దక్కలేదన్నది వాస్తవం. ఇప్పటిదాకా మంత్రిగా పనిచేసిన అయ్యన్న స్పీకర్గా కొత్త బాధ్యతలతో ఎలా కుదురుకుంటారు అన్నది చూడాలి. ఇటు ప్రభుత్వంలో భాగమైన జనసేనకు మరో కీలక పదవి వరించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇప్పటికే మంత్రివర్గంలో జనసేనకు సముచిత స్థానం కల్పించారు. 3 మంత్రి పదవులు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ని ఉప ముఖ్యమంత్రి చేశారు. ఈ క్రమంలోనే మరో కీలకమైన బాధ్యతను జనసేన నేతలకు అప్పగించాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో జనసేన 21 ఎమ్మెల్యే స్థానాల్లో విజయం సాధించింది. దీంతో వాళ్లకు 3 మంత్రి పదవులు దక్కాయి. దీంతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా వరించింది. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవి కట్టబెట్టాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. ఈ రేసులో బొలిశెట్టి శ్రీనివాస్, మండలి బుద్ధప్రసాద్, పంతం నానాజీ ఉన్నట్లు తెలుస్తోంది. చివరి నిమిషంలో లోకం మాధవి పేరు కూడా పరిశీలనలోకి వచ్చింది. అయితే జనసేన నుంచి మహిళల కోటాలో మాధవికే ఎక్కువ అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 3 నేతలకు మంత్రి పదవులు దక్కిన నేపథ్యంలో మాధవిని డిప్యూటీ స్పీకర్ పోస్టు వరించే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు స్పీకర్ ఎవరనేది తేలలేదు. చాలా మంది పేర్లు వినిపిస్తున్నప్పటికీ అయ్యన్న పాత్రుడి పేరు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. తన సన్నిహితుల వద్ద కూడా ఈ విషయాన్ని అయ్యన్న ప్రస్తావించినట్టు చెప్పుకుంటున్నారు. స్పీకర్ పదవి అయ్యన్నకు దాదాపు ఖరారైపోయిందని అంటున్నారు. ఇప్పుడు డిప్యూటీ కూడా బుద్ధప్రసాద్, బొలిశెట్టి, పంతం నానాజీ, లోకం మాధవిల్లో ఒకరికి ఖరారు కానుంది. బుధవారం నుంచి తొలి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. మొదట ప్రోటెం స్పీకర్గా సీనియర్ నాయకుడు ఉంటారు. 2024 ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలతో ప్రోటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారు. అనంతరం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎంపిక జరుగుతుంది. మరోవైపు చీఫ్ విప్ పదవి టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రకు ఇవ్వనున్నారని సమాచారం.